కూడా ప్రళయం అంటారు. బాబా అవినాశి కాబట్టి బాబా జన్మస్థలమైన భారత్ కూడా అవినాశి. పిల్లలు మీకు చాలా సంతోషం ఉంటారు. దేనికి? ఎందుకు సంతోషంగా ఉంటారు? ఏం జరిగిందని సంతోషంగా ఉంటారు? ఏ సంతోషం ఉండాలి? బాబా సర్వులకి సద్గతి దత్త, సుఖ శాంతి యొక్క కర్త, వారే మనకి లభించారు అన్నటువంటి ఖుషి. బాబా ఎవరు? సర్వుల సద్గతి దత్త, సుఖశాంతులకి కర్త, వారే లభించారు. బాబా అంటారు ఎవరు వచ్చినా సరే చెప్పాలి, జోబియాకి కేంద్రీయ శాంతించి. ఎందుకంటే ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళు రాగానే ఏమడుగుతారు? శాంతి కావాలని. ఆత్మకు జితనీ శాంతి క్యూ యాద్ ఆతి? ఆత్మకు అసలు శాంతి ఎందుకు ఇంత ఎక్కువగా గుర్తొస్తుంది? శాంతి కావాలి, శాంతి కావాలని ఆత్మ ఎందుకంత తప్పించుకోతుంది? ఎందుకంటే ఆత్మ శాంత స్థితిలో ఉండేది, ఆత్మ స్వధర్మం అది కదా, మరియు శాంతి ధామమైన ఇంటిలో ఉండేది కదా. బాబా అంటారు ఇల్లు అయితే అసలు ఎవ్వరికి గుర్తులేదు. బయటవాడికి ఏం గుర్తుంది? ఇల్లు అసలు గుర్తుందా అంటారు. కానీ లౌకికంలో కూడా ఏం చేస్తారు? ఎక్కడైనా విదేశాల్లో అక్కడ చనిపోయారనుకోండి, వాళ్ళు ఏం కోరుకుంటారంటే మళ్ళా మన ఊరికి తీసుకెళ్ళిపోవాలి, మా దేశానికి తీసుకెళ్ళిపోవాలి, మా దేశంలో మా గ్రామానికి తీసుకెళ్ళిపోవాలి అనుకుంటారు. అంటే బాబా అంటారు, అంటే భారతదేశం సర్వుల యొక్క సద్గతి ప్లేస్ కదా. ఏ అగర్ సబ్కో పతా హోగా, వాస్తవంలో అందరికీ సద్గతి ప్లేస్ భారతే. ఈ విషయం అందరికీ తెలిసిందనుకోండి, భారతదేశం అందరికీ కూడా సద్గతి ధామం. అంటే దుఃఖం నుండి ముక్తి చేసే శివ బాబా అవతరణ ప్లేస్ కూడా, వారి యొక్క బర్త్ ప్లేస్ కూడా ఇది. అయితే అప్పుడు ఇంకా భారతదేశానికి గౌరవం పెరుగు, సొంత ఊరు అంటారు. అలా బాబా అంటారు అయినా సరే ఈ ప్లేస్ ఎంత గొప్ప, భారతదేశం ఎంత. ఎవరు వస్తారు ఇక్కడ? ఎందుకు గొప్పది? ఎందుకు గొప్పది? అందరి ఆత్మల్ని దుఃఖం నుండి విడుదల చేసి శివ బాబా యొక్క జన్మస్థానం అది. అందుకే భారత్ చాలా గొప్ప. బాబా అంటారు ఒక శివుని పైన ఏం చేస్తారంటే జిల్లెడు పుష్పాలు వేస్తారు. ఎందుకని? వాస్తవంలో బాబా అంటారు భారతదేశంలో పరమాత్మ వస్తారు అంటే మొత్తం అందరూ వచ్చి ఆ శివుని పైన పువ్వులేసేవారు, ఇక వేరే ఏమీ లేకుండా అయిపోయారు. కానీ భారతదేశం గురించి సద్గతి దాత అనే శివ బాబా గురించి కూడా సరిగ్గా ఎవరికి లేకపోతే అందరూ చక్కగా ఒక శివుడికి పూజించుకుంటూ ఉండేవారు. కానీ అది కూడా క్లారిటీ లేదు. బాబా అంటారు ఇప్పుడు ఎంతమంది మీద పువ్వులు వేస్తున్నారు? ఒక శివలింగం మీద వేస్తున్నారేంటి? 3 కోటి దేవతలు ఉన్నారు వాళ్ళ మైండ్లో, ఒకరి మీద అందరి మీద వేస్తారు. అసలు ఒక్కరే అనేది తెలుసుంటే ఒకరి మీదే